అశ్వగంధని మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి వివిధ అనారోగ్య సమస్యలకు ఎలా వాడుకోవచ్చు అంటే, ఉదాహరణకి నడుము నొప్పి అనేటువంటి సమస్యని గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఈ నడుము నొప్పిని కటివాతం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. కటి అంటే నడుము, వాతం అంటే నడుము భాగంలో వాతదోషం ప్రకోపించడం వల్ల ఏర్పడేటువంటి నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యము ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పరిస్థితిని కటివాతం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారనమాట. దీన్నే లంబగో అనేటువంటి పేరుతోనూ, బ్యాక్ పెయిన్ అనేటువంటి పేరుతోనూ వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. మరి ఈ నడుము నొప్పి సమస్య తగ్గేందుకు అశ్వగంధని ఎలా వాడుకోవాలంటే, 100 గ్రాములు అశ్వగంధ చూర్ణాన్ని తీసుకోండి. మీరు 100 గ్రాములు అశ్వగంధ చూర్ణాన్ని ఈ విధంగా ఒక పాత్రలో తీసుకోవాలి. అలాగే 50 గ్రాములు శొంఠి చూర్ణం, ఈ యొక్క శొంఠి పొడిని ఒక్క 50 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. పటిక బెల్లం పొడి, దీన్నే నవ్వుబోతు, కలకండ, మిశ్రి అనేక రకాలైన పేర్లతో పిలుస్తుంటారు అనమాట. ఈ యొక్క కలకండ పొడిని లేదా పటిక బెల్లం పొడిని ఒక 150 గ్రాములు తీసుకోవాలి. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నడుము నొప్పిని తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఆ యొక్క వ్యక్తులు మరీ లావుగా ఉన్న, షుగర్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే ఇందులో పటిక బెల్లం మినహాయించేసేసి మిగతా 2 పదార్థాలు కలిపేసి ఆ నొప్పిని తగ్గించేందుకు ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు, క్షేమదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. చూసారు కదా, ఒక అర నిమిషం లేదా 1 నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి నడుము నొప్పిని తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు లేదా పరిగడుపున ఒక్కసారి, అట్లే రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణము అర టీ స్పూన్ నుంచి, సమస్య ఎక్కువగా ఉంటే 1 టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు అనమాట. కాబట్టి సమస్య తీవ్రతను బట్టి అర టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఈ యొక్క చూర్ణాన్ని 100 మిల్లీలీటర్ల పాలలో కలిపేసేయాలన్నమాట. ఈ విధంగా పాలలో కలపడం వల్ల ఈ ఔషధం మరింత శక్తివంతంగా, మరింత త్వరగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పానీయాన్ని, క్షీరాన్ని ఉదయం ఒక్కసారి సేవించాలి, రాత్రి పడుకునేటప్పుడు కూడా మరొకసారి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల నడుము నొప్పి లేదా కటిశూల లేదా లంబెగో లేదా బ్యాక్ పెయిన్ అని చెప్పుకునేటువంటి ఈ యొక్క సమస్య నుంచి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఈ యొక్క ఔషధము, ఈ యొక్క ఫార్ములా కేవలం నడుము నొప్పికే కాకుండా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, అదేవిధంగా మెడ నొప్పి తగ్గిపోతుంది, భుజం నొప్పి తగ్గిపోతుంది, కండరాల నొప్పులు తగ్గిపోతాయి. ఇలా అనేక రకాలైనటువంటి నొప్పులు తగ్గేందుకు కూడా ఈ ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి నడుము నొప్పితో పాటు ఇలాంటి సమస్యలు